బలరాం బసు. ఈయన శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుడు. బహుశా రోజు 1881 జనవరి 1వ తేదీ అయి ఉంటుంది. మధ్యాహ్నం బలరాం బసు దక్షిణేశ్వరానికి చేరుకున్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణుల గది బ్రహ్మ సమాజ భక్తులతో క్రిక్కిరిసి ఉంది. వారిలో కేశవ్ చంద్రసేన్ కూడా ఉన్నాడు. తనను పరిచయం చేసుకోవడానికి బలరాంకు అవకాశం చిక్కలేదు. ఒక మూల కూర్చొని శ్రీరామకృష్ణుల వచనాలను ఆలకించసాగాడు. ఆయనప్పుడు ఇలా చెబుతున్నారు: హృదయ వ్యాకులత లేకుండా భగవద్ దర్శనం అసాధ్యం. జీవిత అనుభవాలను పూర్తి చేసుకోకుండా ఈ వ్యాకులత జనించడం అసాధ్యం. కామినీ కాంచనాల చుట్టూ పరిభ్రమిస్తూ అనుభవాల అంతానికి రానివారు భగవంతుని కోసం వ్యాకులత చెందరు. ఉపాహారం పుచ్చుకోవడానికి బ్రహ్మ సమాజస్థులు గదిలో నుండి బయటకు వెళ్ళిపోగానే శ్రీరామకృష్ణులు బలరాం వైపు తిరిగి, ఏదన్నా నన్ను అడగదలుచుకున్నావా అని అడిగారు. అవునండి. నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన్ను దర్శించగలమా? అవును. తనకు అత్యంత సమీపస్థుడని ఏ భక్తుడు భావిస్తాడో అతడికి భగవంతుడు దర్శనమిస్తాడు. ఒకసారి ఆయన్ను ప్రార్థించగానే నీకెలాంటి స్పందన రాకపోవడం వలన ఆయన లేరని నిర్ధారించరాదు. కానీ బలరాం ఇలా అడిగాడు: ఎంతగా ప్రార్థిస్తున్నప్పటికీ నేనెందుకు ఆయన్ను చూడలేకపోతున్నాను? శ్రీరామకృష్ణులు చిన్నగా నవ్వి ఇలా అన్నారు: నీ బిడ్డల మాదిరి ఆయన్ను అత్యంత ప్రీతిపాత్రుడని నువ్వు పరిగణిస్తున్నావా? లేదండి, ఒప్పుకున్నాడు బలరాం. నేనెప్పుడూ ఆయనకై అంతగా పరితపించిపోలేదు. అప్పుడు శ్రీరామకృష్ణులు మృదుమధురంగా నచ్చ చెబుతున్న ధోరణిలో ఇలా అన్నారు: నీకన్నా అత్యంత ప్రీతిపాత్రుడని భావించి భగవంతుణ్ణి ప్రార్థించు. నిజం చెబుతున్నాను, భక్తులంటే ఆయనకు అత్యంత అనురాగం. వారికి దర్శనం ఇవ్వకుండా ఆయన ఉండలేడు. తనను కోరుకోక మునిపే భక్తుల వద్దకు ఆయన వచ్చేస్తాడు. ఒక వ్యక్తి భగవన్ముఖంగా ఒక అడుగు వేస్తే ఆయన ఆ వ్యక్తి వైపు 10 అడుగులు వేస్తాడు. భగవంతుని కన్నా సన్నిహితంగాను ఆప్యాయంగాను మరెవరూ ఉండలేరు. ఈ మాటలతో బలరాం ఎంతో ప్రభావితుడయ్యాడు. గురుదేవుల ప్రతి మాట అతడి హృదయంలో చొచ్చుకుపోయింది. ఆనాటి రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళి మళ్ళీ మర్నాడు కాలినడకన దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాడు.